వాక్యం వినుచున్న చూసిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన దావీదు గొలియాతుని ఎలా అయితే చంపాడో, చంపిన తర్వాత అతని తలని నరికి తీసుకొని వచ్చి రాజుగారి దగ్గర పెట్టాడు. అప్పుడు సౌలు గారిలో ఒక విత్తనం ఒకటి పడింది. ఈయన ఎవరి కుమారుడు? శత్రువుని, ఇశ్రాయేలు శత్రువుని సంహరించడానికి, ఇశ్రాయేలు శత్రువుని విడిపించడానికి, శత్రువు చేతిలో ఉండి ఇశ్రాయేలు విడిపించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు కదా అని అనుకున్నాడేమో. యవన కుమారుడని ఎంక్వైరీ చేశాడు. దాని తర్వాత 18వ అధ్యాయం, దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చెను. దావీదు సౌలు తను పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను. గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడాయను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదుని సౌలు గారు ఆ రాజ్యంలో పిలిచి యోగక్షేమాలను కూడా అడిగాడు. యోగక్షేమాలు అడుగుతుండగానే యోనాతాను అతని మాటలు విన్నాడు. దేవునితో అతనుకున్న బంధాన్ని చూసినప్పుడు అట్టి మనసే కలిగిన వాడు యోనాతాను. అలాంటి మనసే కలిగిన వాడు యోనాతాను. సౌలు అక్కడ మూల కూర్చొని ఆలోచిస్తున్నప్పటికీ కూడా దావీదు ముందుకు పరిగెత్తుకొని వెళ్ళి, సౌలు అంటూ ఉన్నాడు కదా, కొద్ది మంది చేతనేను గొప్ప, ఎక్కువ మంది చేతనేను విజయం ఇచ్చే దేవుడే, వారి దగ్గరికి వెళ్దాం, సున్నతిని 4 భయపడేది ఏంటి అని చెప్పి యోనాతాన్ అన్నమాట, దావీదు అన్నమాట రెండు ఒకటే అయ్యేటప్పటికీ ఇద్దరు ఆత్మీయ స్నేహం అనేది అక్కడ పెరిగింది. ఆత్మీయ స్నేహం పెరిగిన తర్వాత దావీదుని ఎంతగానో ప్రేమించాడు. దావీదు యొక్క ఆత్మీయ స్థితిని చూసినప్పుడు యోనాతానికి ఎంతగానో అతను రాజకుమారుడు అయినప్పటికీ కూడా యోనాతాను దావీదుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. తర్వాత 6వ వచనంలో, దావీదు ఫిలిష్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు సౌలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలోండి తంబురతోను సంభ్రమముతోను వాయిద్యములు పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనేటకై వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులు హతం చేసిరి అనేది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. హల్లెలూయా. దావీదు మీద విషపు చూపు నిలిపాను. జనులందరూ కూడా కేకలు వేస్తున్నారు. జనులందరూ కూడా సంబరంతో అసలు పాటలు పాడుతూ దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1000 కొలది అనే మాట అది హృదయంలో అప్పుడు వచ్చింది. అంతకుముందే నాటింది. అసలు దేవుడు అభిషేకించింది నన్నే కదా, మరి ఇశ్రాయేలుకి రక్షణ కలిగించేది నేనే కదా అని చెప్పి అనుకున్నాడేమో. అప్పుడు పడిన నాటో ఇప్పుడేమో అది స్థిరపడిపోయింది. ఇది అక్కడ స్థిరపడింది. తర్వాత 10వ వచనంలో, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక వీటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అని అనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండడు చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద ఉండనేయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు ఉండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి
భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందుగా వచ్చుచు పోవుచుండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వారి మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వారి మీద పడునుగాక అని అనుకొని, దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములు జరిగింపవలెను అనెను. అందుకు దావీదు రాజునకు అల్లుడొకటికి నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబము ఏ పాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును దావీదునికి ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహాలోనీయుడైన అద్రిమెలెకిచ్చి పెళ్లి చేసెను. అయితే అతని తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి మరి ఆమె అతనికి ఉరిగా నుండునట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లు నేను ఆమెను అతనికిత్తును అనుకొని ఇప్పుడు నీవు మరొకరి చేత కాదు నాకు అల్లుడు వగదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిచి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగా ఉన్నారు కాబట్టి నీవు రాజులకు అల్లుడవు కావాలను అని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషించగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడినై ఉండగా రాజునకు అల్లుడగుట స్వల్ప విషయం అని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతని తెలియజేయగా అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలన తాత్పర్యము కలిగిన వాడై రాజు ఓలిని కొరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయుల 100 ముందోలను కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదు తెలియచేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటగా మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడొకటికే కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికి అప్పగించి పెళ్లి చేసెను. యెహోవా దావీదుకు తోడుగా ఉండుటయు తన కుమార్తె మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిష్తీయుల సర్దార్లు యుద్ధములకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లా దావీదు వివేకము కలిగి ప్రవర్తించు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుప్రసిద్ధికి ఎక్కెను. హల్లెలూయా. అసూయ చాలా 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 డేంజరు. అసూయ వలన చాలా రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సౌలు దావీదు మీద ఎంతో అసూయ కలిగి ఉన్నాడు. ఈ అసూయ చేత ఏం చేస్తాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ అసూయ చేత తను అనుకుంటున్నాడు అనమాట, ఇప్పుడు ఏది ఏమైనా సరే నేను చంపకూడదు, అతన్ని ఫిలిష్తీయుల చేత చంపించాలి. ఫిలిష్తీయుల్లో అతను ముందుగా యుద్ధానికి ఉండాలని చెప్పి సహస్రాధిపతిగా చేశాడంట. అటు యుద్ధం చేసినాడు, ముందుండేది ఆయనే, ముందు ఆయనతోనే యుద్ధం చేయాలి, ఆ తర్వాత సైనికులతో చేయాలి. అందుకని చెప్పేసి ముందుగా సహస్రాధిపతి చేశాడు. ఆ తర్వాత ఇలా కాదని చెప్పేసి, ఇది కూడా కాదని చెప్పేసి తన కుమార్తెని పెళ్లి చేస్తాను, ఫిలిష్తీయులకు యాజుకు అల్లుడిగా ఉంటే ఇక యుద్ధం అంతా ఆయనే చేస్తాడు, ముందు పోతే ఆడైపోతాడులే అని చెప్పేసి కుమార్తెని ఇస్తున్నాడు. అందులో మేరాబు పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత మీకాలు తను ప్రేమిస్తా ఉంది. మీకాలు ప్రేమిస్తా ఉంటే అమ్మ చాలే అని చెప్పేసి అనుకొని సౌలు ఆ దావీదుకి ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేయాలి, పెళ్లి చేసి అతను రాజు చేసాను, అతనే ముందు పోతాడులే ఆ విధంగా అన్నా సరే శత్రువుల చేతిలోండి కుమార్తె మీద ప్రేమ కంటే కూడా శత్రువు మీద పగ తీర్చుకోవడం మీదే ఎక్కువ మనసు పెట్టున్నాడు. దావీదు పగ తీర్చుకొని దావీదు ఏ విధంగా చచ్చిపోవాలి, దావీదుని ఏ విధంగా సంహాలని చెప్పేసి సమరించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. తర్వాత తన సౌలు తన స్నేహితులతో మాట్లాడి ఏ విధము చేతనైనా కుమార్తెని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన అంటున్నాడు, నేనెక్కడయ్యా దరిద్రుడు కదా, నేను రాజుగారికి ఓలి ఇవ్వాలంటే ఎలా ఇవ్వగలుగుతాను, నా దగ్గర ఏమి లేదు, నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి దావీదు వాళ్ళతో అన్నప్పుడు మరలా ఆ విషయాన్ని వచ్చి సౌలుకి చెప్పారు. సౌలుకి చెప్పగానే సౌలు నాకు ఓలి వద్దు ఏమొద్దు కానీ 100 ముందోలు తెమ్మని చెప్పు, ఫిలిష్తీయులను చంపేసి వాళ్ళని ముందోలు తీసుకురామని చెప్పి అన్నప్పుడు వాళ్ళ కోసం 200 మందిని చంపి దావీదు ఏ లెక్క అయితే చెప్పాడో లెక్క తొందరగా పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత మేకాలు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ
దేవుడు దావీదుకు తోడే ఉండడం చూచి మరీ ఎక్కువగా భయపడి, మరీ ఎక్కువగా అసూయపడి, మరీ ఎక్కువగా ఈర్ష్యతోనే తనకి విరోధంగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారో, యుద్ధానికి వచ్చినప్పుడల్లా కూడా దావీదు చాలా వివేకముగా ఆ శత్రువులు జయిస్తూ ఉండగా జనులందరి మధ్యలో, ఆ దేశంలో ఉన్న ప్రజలందరి మధ్యలో, రాజ్యమందరి మధ్యలో, అందరి మధ్యలో కూడా అతనికి ఎంతో గొప్ప పేరు వచ్చింది. అతను ఏ పని చేసినా సుబుద్ధి కలిగి చేస్తూ ఉండగా దేవుడు అతను తోడుగా ఉన్నాడు. అతను సుబుద్ధిని చూసినప్పుడు దావీదుకి ఇంకా భయం కలుగుతా ఉంది. ఈయన ఏ విధము చేత ఆయన తప్పించుకోలేకపోతున్నాడని చెప్పేసి, మనం ఎప్పుడైతే బుద్ధి కలిగి ఉంటామో దేవుడు సహాయం చేస్తాడు. మనం ఎంత సుబుద్ధిగా పనిచేస్తామో దేవుడు వివేకాన్ని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, శత్రువులు విజయం ఇస్తాడు. అన్ని విషయాల్లో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎంతమంది ఏదున్నా దేవుడు మనకు తోడే ఉండి నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక, ఆయన కృప తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల దేవ, జీవాధిపతి, మీకు వందనాలు చేస్తాం. మీరే మహిమ పొందని ప్రభా, వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశించి మీ సరి తోడుగా నడిపి సహాయం తెచ్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జరుగుతుందా.